నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు ఒక వాయిస్ వినిపిస్తాను, అది తీన్మార్ మల్లన్న గారిది. ఖచ్చితంగా ఈ వాయిస్ గురించి వీడియో మధ్యలో డిస్కస్ చేద్దాము, ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఒక ఎమ్మెల్యేకి సంబంధించి ఇంత పెద్ద ఫ్రాడ్ నా బీరువాల నిండా తయారు చేసి పెట్టిన బీసీ వర్గాల ఎమ్మెల్యేనే ల్యాండ్స్ పేరుతో ఎంతమంది కొంపలు కొల్లేరు చేసిండో, ఎన్ని వందల కోట్ల ఫ్రాడ్ చేసిండో అవి ఒక సమయం కోసం వెయిట్ చేస్తా ఉన్నాం. అవి ఆ ప్రజల ముందు పెడతాయి ఏదో ఒక రోజు. ఆయన చాలాసార్లు ఆయన వీడియోలు కూడా చూస్తూ ఉంటాము. ఎవరైనా సరే పీడితులు కావచ్చు, లేకుండా ఉంటే బాధలు పడిన వాళ్ళు కావచ్చు, కొద్దిమంది ఆయన స్టూడియోకి వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకోవడం, ఆయన సంబంధిత అధికారులకి, ఆ ఎమ్మెల్యేలకి ఫోన్ చేసి వాళ్ళ సమస్యలని సాల్వ్ చేసేదానికి ఆయన చాలా సార్లు ప్రయత్నం చేశాడు. ఇది ఆన్ స్క్రీన్. ఆఫ్ స్క్రీన్లో ఆయనకు ఉన్నటువంటి పేరు ఏంటంటే బ్లాక్మెయిల్ కూడా పాల్పడతాడు అనే మాట కూడా ఆయన పైన అపనిందం అనుకోండి, లేకుంటే రియాలిటీలో కూడా అదే నిజమో మనకు తెలియదు, కానీ ఆ నింద ఖచ్చితంగా ఆయన పైన ఉంది. ఇప్పుడు నేను మీకు వినిపించిన ఆడియో కూడా ఏంటంటే 1-2 రోజుల మధ్యలో జరిగింది. అసలు ఆడియో దేనికి సంబంధించి ఆయన చెప్తున్నాడు బాగానే ఉన్నది, ఏది ఒక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి పెద్ద అవినీతి చట్టం నా దగ్గర ఉన్నది, బీరువాలో ఉన్నది, బీరువా నిండా ఉన్నదని చెప్పినాడు. కానీ బయటపెట్టడానికి తగు సమయం కావాలంట. అంటే ఈ గ్యాప్లోపు ఆ ఎమ్మెల్యే ఈయన దగ్గరికి కాలబేరానికి రావాలా అనేది ప్రతి ఒక్కరికి కూడా ఆలోచన, స్ట్రైట్ థాట్ ఇదే వస్తుంది. సరే, ఆయన ఈ ఆడియోలో ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటే, అసలు ఆయన ఇటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేశాడంటే, ఆయన ప్రోగ్రాంలో ఆయన మాట్లాడుతూ ఆర్కే గారి పైన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆయనకు సంబంధించినటువంటి ఆంధ్రజ్యోతి ఛానల్లో వీకెండ్లోనూ లేకుంటే వారం మధ్యలోనూ కొత్త పలుకులు అనే పేరుతో ఒక ప్రోగ్రాం వస్తుంది. అది కాకుండా వీకెండ్ కామెంట్ బై ఆర్కే గారు అని చెప్పి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో ఆయన చెప్తూ ఉంటాడు, కుండ బద్దలు కొట్టేట్టు. అది టీడీపీనా, జనసేననా, లేకుండా ఉంటే వైసీపీనా, బీజేపీనా, దాంతో సంబంధం లేదు. నిజాలు నిక్కచ్చిగా మాట్లాడుతూనే ఉంటాడు ఆర్కే గారు. ఆయనకు సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉండదు. సరే, ఈ సందర్భంగా ఆయన రీసెంట్గా చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఏంటంటే, గతంలో కొన్ని నియోజకవర్గాల్లో 10,000 రూపాయలు ఎలక్షన్ నిమిత్తం ఖర్చు అయ్యేది. ఇప్పుడు కాలక్రమేపీ ఏమవుతుందంటే ఆ నియోజకవర్గాల్లో ఏకంగా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ మేరకు కొత్తగా ఎన్నికైనటువంటి కొద్దిమంది ఎమ్మెల్యేలు, అయ్యా నేను 100 కోట్లు పెట్టినాడు నేను ఖర్చు, అది ఏ రూపాయలు రావాలా, నాకు మంత్రి పదవి లేకపోయా, లేకుంటే ఏ పనులు సరిగా చేసుకోలేకపోతే 100 కోట్లు ఎట్ట రావాలని చెప్పి ఆడ స్థానికంగా ఉండేటువంటి అధికారుల పైన పడి, లేకుండా ఉంటే ఆ స్థలాల విషయంలోనూ ఈ స్థలాల విషయంలోనూ ఇట్లా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు లైన్ దాటి ప్రవర్తిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ఏకంగా మీ యొక్క ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి అటు తెలంగాణ ఇటు ఆంధ్రాలో ఉన్నటువంటి ఇరు పార్టీలకు చురకలు అంటిస్తూ, సార్ మీరు సీఎంల హోదాలో ఉన్నారు, ఇటువంటి ఏదైనా కార్యకలాపాలు జరిగితే మీరు జాగ్రత్తగా ఉండండి. ఏదైతే ధృతరాష్ట్రుడు ఆయనకున్నటువంటి కుమారులు కౌరుల ద్వారా నెమ్మదిగా కౌరులు నశించిపోయినారో, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 151 నుంచి 11కు పడిపోయినారో, ఆ విధంగా ఈ ప్రభుత్వం కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి మీకు జాగ్రత్త తెలియజేస్తున్నానని చెప్పి ఆయన ఖచ్చితంగా ఆయన తెలియజేయడం జరిగింది. ఈ క్రమంలో ఆయన ఒక పదాజాలం వాడినాడు. ఏమనంటే, అతి మంచితనము, అతి మెతకతనము కూడా పనికిరాదు సార్, కఠినంగా వ్యవహరించాలా అని చెప్పి ఆయన చెప్పినటువంటి ఆ తొలి పలుకు ప్రోగ్రాంలో ఆర్కే గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇదే తీన్మార్ మల్లన్న గారు ఏం చెప్పారంటే, ఈ అతి మంచితనము లేకుండా ఉంటే కఠినంగా ఉండండి అని చెప్పే పదాలను బయటికి లాగి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి అతికిచ్చి మరీ చెప్పినాడు. అంటే ఎమ్మెల్యేలు చెడ్డోళ్ళు, ఆడ సీఎం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు గొప్పోడా అన్నట్టు క్వశ్చన్ మార్క్ వేసి ఈయన గూగుల్ చేసి మరి ఇండియాలోకి అత్యంత రిచెస్ట్ సీఎం ఎవర్రా అంటే బాబు గారు అని చెప్పి ఈయన మాట్లాడుతూ ఉండగా మీకు మరో ఆడియో వినిపిస్తాను, ఒక్కసారి వినండి. చీఫ్ మినిస్టర్ సీఎంస్ ఇన్ ఇండియా ఇన్ 2025 ద రిచెస్ట్ సీఎం హ్యాస్ టోటల్ అసెట్స్ వర్త్ RS 931 కోట్లకు ఎక్కువ ఉందట. ఎవరికి ఉంది ఇది? అఫీషియల్ గా చంద్రబాబు నాయుడు కుటుంబానికి. ఇంతసేపు ఈ చింతపండు నవీన్ గారు ఏం చెప్పారంటే, రిచెస్ట్ సీఎం ఇన్ ఇండియా వచ్చి చంద్రబాబు నాయుడు గారు అని చెప్తా ఉన్నాడు. ఆయన పక్కనే ఉన్నటువంటి ఎప్పుడో ఒక అతను ఉంటాడు కదా, సుదర్శన్ గారు, ఆయన నుండి చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులకి అన్నాడు. అంటే ఇక్కడ బాబు గారు వేరే, ఆయన కుటుంబ సభ్యులు వేరే. ఆస్తులు ఎవరి పేరు మీద ఉన్నాయి? వాళ్ళ సతీమణి గారి పేరు మీద, లేకుంటే వాళ్ళ కోడలు గారి పేరు మీద, వాళ్ళ పేరు మీద ఉన్నాయి. ఆస్తులు ఎప్పటి నుంచి వచ్చాయో కూడా మనం ఆలోచన చేయాలి ఖచ్చితంగా. ఆయన 1978లో తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడు, ఆ సంవత్సరం తర్వాత 1-2 ఏళ్లలో మంత్రి కూడా అయినాడు. తర్వాత ఒక 2-3 ఏళ్ళు తిరిగే లోపే నారా చంద్రబాబు నాయుడు గారిని నందమూరి తారక రామారావు గారు తొలిసారి చూసినప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఆయనలో ఉన్నటువంటి టాలెంటు, ఆయన యొక్క ఏదైతే విజనరీ ఉన్నదో ఆయన అది గమనించి తొలిసారి మంత్రి ఆయన ఇంకా పేద కుటుంబం నుంచి వచ్చినాడు. ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. అయినా కూడా ఆయన్ని అల్లుని చేసుకున్నాడు. దాన్ని అటువంటి అవకాశం కానీ అటువంటి అద్భుతాలు కానీ ప్రపంచంలో అత్యంత అరుదుగా 1 or 2% జరుగుతాయి. అటువంటి అద్భుతం నారా చంద్రబాబు నాయుడు గారి జీవితంలో జరిగింది. అందుకు అదంతా దేవుడి వల్లే అని చెప్పి ఖచ్చితంగా భావించాల్సినటువంటి పరిస్థితి.
సో అలా జరుగుతూ పోయినప్పుడు 1991లో టీడీపీ గవర్నమెంట్లోనే లేదు. బాబు గారు అతని దగ్గర ఉన్నటువంటి 3-4 స్నేహితులను కలుపుకొని హెరిటేజ్ అనేది మొదలుపెట్టారు. తర్వాత కొద్ది రోజులు ఏమన్నా లాస్గా నడిచిందో ఏమో కానీ దాన్ని స్టాండర్డైజ్ చేస్తూ నారా భువనేశ్వర్ గారి పేరు మీద హెరిటేజ్ పెట్టి దాన్ని ముందుకు నడిపించినటువంటి పరిస్థితి. దాని మూలాన ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పి ఇవాళ మనం ఏదైతే కొన్ని నినాదాలు మాట్లాడుతున్నామో అందుకు కూడా బాబు గారు ఫౌండేషన్ వేయడం జరిగింది. సో నారా భువనేశ్వర్ గారి నేతృత్వంలో ఆవిడ చీఫ్గా ఉండి హెరిటేజ్ని దశల వారీగా హెరిటేజ్ని ఒక ఉన్నత స్థానానికి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. ఇప్పుడు దాదాపు 34-35 ఏళ్ళు అయింది. ఈ కాలంలో ఆడుండేటువంటి హెరిటేజ్ అక్కడనే ఉంటుందా అంటే లాస్టింగ్ నడుస్తుందా? 100 కోట్లు ఆర్జించినటువంటి ఈ డబ్బును ఏం చేస్తున్నారు? మళ్ళీ ఎన్టీఆర్ ట్రస్ట్ అంట, లేకుంటే ఎన్టీఆర్ స్కూల్స్ అంట, లేకుంటే రకరకాల ఫౌండేషన్ అని చెప్పి ప్రజల్లోకి మళ్ళీ సేవా దృక్పథంతో ముందుకు వస్తూనే ఉన్నారు. ఈ మధ్య కూడా ఏది ఒక 40-50 వేల రూపాయలకు సంబంధించినటువంటి తలసేమియా అనే ఒక సూదిని కూడా నారా భువనేశ్వర్ గారు ఆవిడ దగ్గర ఉన్నటువంటి ఫండ్తో ప్రజలకి ఏది సేవ చేయడానికి ముందుకు వచ్చారు. ఆ సూది వల్ల చిన్నపిల్లలు ఏదైతే రక్త కణాలు క్షీణిస్తూ ఉంటాయో దానికి సంబంధించినటువంటి జబ్బును నిర్మూలించేదానికి ఆవిడ ప్రయత్నం చేస్తూనే వస్తున్నారు. ఇది ఇలా వాళ్ళు ధనవంతో ఉండడం చెప్పి తీన్మార్ మల్లన్న గారికి ఇష్టం లేదు. మరో రకాన్ని ఈయన ఏ రోజు లాస్ట్ 3-4 ఏళ్ళలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక చిన్న వ్యాఖ్యగా చేయడం నేను అనేది ఖచ్చితంగా వినలా. ఎందుకంటే ఇప్పుడు హెరిటేజ్ పైన లేకుంటే బాబు గారి పైన ఆయన కుటుంబ సభ్యుల పైన ఆస్తుల విషయంలో ఆయన మాట్లాడుతున్నాడు. సరే, ఇదేమన్నా సాక్షి మాత్రం ఓవర్ నైట్ పుట్టిందా లేకుంటే ఇదే భారతీయ సిమెంట్స్ మాత్రం ఓవర్ నైట్ పుట్టినటువంటి సంస్థల? కష్టపడతా అసలు ప్రభుత్వంలో లేనప్పుడు నిర్మించినటువంటి సంస్థ. అది మనం అందరం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా. ఆయన చేసినటువంటి మరికొన్ని వ్యాఖ్యలు ఏంటంటే ద సిబిఎన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ విజనరీ లీడర్షిప్ అని చెప్పి సత్యేంద్ర పసలపూడి అని ఆయన చెప్పి రాశాడు. ఎవరు? బాబు గారి పైన అభిమానంతో ఖచ్చితంగా రాశాడు. ఎవరిది? బాబు గారు 75 ఏళ్ళు నిండిన సందర్భంగా ఆయన రాసినాడు. ఒక పేజీలో నుంచి తీసుకొచ్చి బాబు గారు చిన్నప్పుడు పరిస్థితులు ఎలా ఉండేటి అని ఆ ఇంగ్లీష్లో రాసినటువంటి వ్యాఖ్యలు నేను తెలుగులో చెప్పినాడు. ఏమని చెప్పినారంటే బాబు గారు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు అక్కడి నుంచి 100 మీటర్ల దూరంలో ఏదైతే ఆ బావి ఉంటుందో ఆ నుంచి నీళ్లు తీసుకొచ్చి అంటే త్రాగునీరు కోసం ఇంటికి తీసుకొచ్చేవాడు. అలా కాకుండా మధ్యాహ్నం వరకు స్కూల్ పోయి మధ్యాహ్నం నుంచి మళ్ళీ ఈ పొలం పనుల మీద వాళ్ళ నాయనకి వాళ్ళ అమ్మకి సాయం చేయడానికి పొలం పనులు కూడా బాబు గారు వెళ్ళేవారు. అటువంటి పరిస్థితి నుంచి ఇలా 100 కోట్లు సంపాదించేశారని చెప్పి ఈయన పోర్ట్రేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి పరిస్థితి నుంచి ఈ రేంజ్కి వచ్చాడంటే ఆయన కష్టం ఎంత ఉంటుంది? అంత ఆశామాషిగానా? ఈ కోవలో అంతెందుకు మనం సహజంగా మన ఆంధ్రులు కాబట్టి సహజంగా జరిగేది ఒక వ్యక్తి జీవితంలో ఎలా జరుగుతాయని చెప్పి మన సుడిగాలి సుధీర్ అని చెప్పి జబర్దస్త్లోనూ ఇవాళ హీరోగా అయినాడు. ఆయన గురించి కూడా మనం వింటానే ఉన్నాం. ఒక ఇంటర్మీడియట్లో ఆ సమయంలో ఉన్నప్పుడు ఆయన కేవలం 5 రూపాయలు అట్లు డబ్బులుంటే ఆడిపోయి ఊరగాయ చెక్కువ పాటు తీసుకొని అంటే పికిల్స్ తీసుకొని త్రాగునీరు ఏడైతే రోడ్లపైన వార కుళాయిలు ఉంటాయో ఆ నీరు తాగి బ్రతికేవాడంట. తర్వాత ఆయన ఇప్పుడు నాకు తెలుసు 100 కోట్లైన ఆస్తి దాటింటుంది. కష్టే ఫలి. ఈ కోవలో మనం చూస్తే మైక్ టైసన్ కావచ్చు, అత్యంత పేదరికం నుంచి స్లమ్స్ నుంచి వచ్చి కోట్లు ఆర్జించారు. అదిగాక మైకిల్ జాక్సన్ గారు, అది నీగ్రో ఫ్యామిలీ అనుకోండి, ఆ ఫ్యామిలీస్ నుంచి వచ్చి కూడా ప్రపంచంలోకల్లా ఒక వెలుగొందినటువంటి మైకిల్ జాక్సన్ గారు. అంతెందుకు మన భారతదేశానికి సంబంధించినటువంటి లక్ష్మీ మిట్టల్ గారు, ఆయన స్టీల్ టైకూన్గా పేరు పొందుతున్నాడు. ఆయన కూడా అత్యంత డబ్బులు లేకుండా పేదరికంలో నలిగిపోయి వచ్చినటువంటి వ్యక్తి. ఇలా ఎంతోమంది జీవిత చరిత్రలు మన కళ్ళ ముందు ఉన్నాయి. వాళ్ళని చూసి మనం ఇన్స్పైర్ అవ్వాలని సరే బా ఈయన సంపాదించినాడు, జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించాడు, దొందే ఏం తేడా అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు బాబు గారి పైన ఆయన ఇరికించాలని చెప్పి ఏదో చిన్నపాటి ఏ కంపెనీలో అయినా చిన్నపాటి లూప్ హోల్స్ ఉంటాయి. ఈ రకాన ఏకంగా 34-35 కేసులు పెట్టినటువంటి చరిత్ర రాజశేఖర రెడ్డి గారిది 2004 నుంచి 2009 మధ్య. తర్వాత రాజశేఖర రెడ్డి గారు లేనప్పుడు ఈవెన్ బాబు గారు అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎంతోమంది టార్గెట్ చేస్తూ ఉంటే ఛాలెంజ్ ఇస్తున్నాడు. రాజశేఖర రెడ్డి అంత తోడు నా పైన 34-35 కేసులు వేస్తే నిప్పులాగా బయటకు వచ్చినాను. ఏ సిబిఐలు లేకుండా ఏ కోర్టులు కూడా వాటిని కొట్టేసినటువంటి పరిస్థితి. తప్పు చేస్తే ఎప్పుడైనా సరే తలదించాల్సిందే, అటువంటి కర్మ నాకు పట్టలేదని చెప్పి బాబు గారు ధైర్యంగా చెప్పేటువంటి వ్యక్తి. నిజానికి ఉన్నటువంటి పొగరు అంతా. ఇప్పుడు ఇదే తీన్మార్ మల్లన్న గురించి మనం మాట్లాడదాం. ఆయన అనేక ఛానల్లో పనిచేసినటువంటి సందర్భం. TV5 ఆ చింతపండు నవీన్ అనే అతనికి మల్లన్న అనే పేరు ఇచ్చింది. సరే, కష్టపడతా ఉన్నాడు, ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఉన్నాడు. ఇలా అంటే ప్రజలతో టచ్ మెయింటైన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా తాను ఒక స్టెప్ ఎదగాలనుకుంటారు. దాంట్లో కూడా తప్పలేదు. ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఏం చేసినాడు? నెమ్మదిగా ఇట్లా కాదు బా, యూట్యూబ్లో ఇన్కమ్ తక్కువ వచ్చింది, ఇది కాదని చెప్పి చిన్నపాటి ఇందాక నేను చెప్పినా కదా స్టార్టింగ్లో ఫస్ట్లో ఒక వీడియో వినిపించాను. ఏది? ఒక ఎమ్మెల్యే పైన ఈయన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయంట, బయట పెట్టడానికి తగు సమయం కావాలంట. ఇవాళ రేపు పెట్టు. నేను చెప్పా కదా, నిజానికి ఉండేటువంటి పొగరు అది వేరే లెవెలు. అర్ధరాత్రి పెట్టినా కూడా దావానలాగా దూసుకుపోతుంది, కాలిపోతుంది. నిజానికి ఉండేటువంటి పొగరు అంతా అని మళ్ళీ చెప్తున్నా. ఈ తీన్మార్ మల్లన్న నెమ్మదిగా ఏం చేసినాడు? యూట్యూబ్లో మసగలేక నెమ్మదిగా బీజేపీలో టచ్ చేశాడు. బీజేపీ ఆడ
తెలంగాణలో అత్యంత కొంచెం దారుణమైన సిచ్యువేషన్ అనేది ఒకనొక కాలంలో ఈడ మనం మసల్లేమని చెప్పి మళ్ళీ బయటకు వచ్చినాడు. తర్వాత ఏం చేసినాడు, ఏదో సొంత పార్టీ అన్నాడు. తర్వాత సొంత పార్టీ కూడా ఏమీ చేయలేక కొద్ది చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తానే సందర్భంలో తెలంగాణ లెక్కల్లో అత్యంత ధనికుల్లో ఒకడైనటువంటి మల్లారెడ్డి కాలేజ్ అధినేత అయినటువంటి మల్లారెడ్డి గారి పైన పోటీ చేస్తాను, మేడ్చల్ నుంచి పోటీ చేస్తానని చెప్పి చిటికలేసాడు. అది ఏమైందో, ఆ బ్లాక్మెయిల్ వల్ల ఎంత డబ్బులు ఆర్జించాడో మనకైతే తెలియదు. కానీ ఆడ కూడా పోటీ చేయాల. తర్వాత ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయినటువంటి సందర్భము. తర్వాత ఏమైంది, నెమ్మదిగా కాంగ్రెస్లోకి వచ్చాడు. కాంగ్రెస్లోకి వచ్చి ఫస్ట్ టైం ఒక గెలుపు చూశాడు ఒక ఎమ్మెల్సీగా. అక్కడ కూడా ఇది కాదు, నా హవాను, నా కథే వేరే కదా, నా లెవెల్ వేరే కదా అని చెప్పి ఇదే కాంగ్రెస్కి అన్నం పెట్టే చేతిని కూడా కొరికేసేటువంటి తత్వం, అదిగాక తల్లి పాలు దాగి రొమ్ము గుద్దేటువంటి తత్వం, అలాగాక తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటువంటి తత్వం, ఇవన్నీ తత్వాలు తీన్మార్ మల్లంలో సుస్పష్టంగా కనిపిస్తూనే ఉంటాయి. ఇటువంటి వ్యక్తులకి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని నేను ఖచ్చితంగా భావిస్తాను. మీ యొక్క ఆలోచన ఏదైతే ఉంటుందో ఆయన మాట్లాడింది కరెక్టా రాంగ్ అని చెప్పి కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయమని నేనైతే కోరుతున్నా. ధన్యవాదాలు.